అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో మన పేరులో ఎంత బలం ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. నేను చూసిన పేర్లలో 40% నేమ్స్ చాలా బ్యాడ్ ఉంటాయి, వీళ్ళ కష్టాలే ఉంటాయి. 30% యావరేజ్గా ఉంటాయి, వాళ్ళు అబోవ్ యావరేజ్ ఉంటారు. 20 to 30% ఎక్సలెంట్గా ఉంటాయి, వీళ్ళు కోటీశ్వర్లు. సో ప్రతి ఒక్కరూ పేరులో మంచి నంబర్ పెట్టుకోవాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఆనందంగా ఉండాలని నా కోరిక. సో మా ఫాదర్ స్టార్ట్ చేసిన ఆఫీస్ ఆల్మోస్ట్ 30 ఏళ్ళ పైన అయింది. కొన్ని లక్షల మంది గైడెన్స్ ఇచ్చాము. సో ఈరోజు 111 ఏంజల్ నంబర్ 111 గురించి మీకు వివరిస్తాను. సో మన చుట్టూ ఏంజల్స్ ఉన్నారు. దే వాంట్ టు కమ్యూనికేట్ విత్ అస్. ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్. సో 111 తరచూ కనిపిస్తున్న మన ముందు వెళ్ళే వెహికల్లో మనకు 111 వెహికల్ నంబర్ కనిపించిన, ఫోన్లో కనిపించిన, ఎక్కడ మనం బిల్ కడుతున్నప్పుడు తరచూ రోజుకి 4, 5, 6 సార్లు కనిపిస్తే యు ఆర్ అండర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ 111. 1 అంటే నాయకుడు, 1 అంటే సూర్యుడు, 1 అంటే నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల. ఈ నంబర్ వాళ్ళకి భయం లేదు, వీళ్ళకి భయం అనేది తెలియదు. 10 మంది వెనకడుగేస్తే ధైర్యంగా ముందడుగేసేవాడే 1. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఇది 1. సో 111 ఏంజల్ నంబర్ కనబడితే ఈ 2026లో యు ఆర్ గోయింగ్ టు ద టాప్ పొజిషన్. జాబ్లో టాప్, బిజినెస్లో టాప్. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి మంచి సంతానం, మంచిగా ఇల్లులు, పొలాలు, భూములు, కార్లు. ఇట్ ఇస్ మీనింగ్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్. సో ఈ 111 కనబడుతుందంటే మీరు దిగులు పడకండి, మీ అడ్డాలు తొలగిపోతాయి, మీ లైఫ్లో మంచి మార్పులు వస్తాయి. ఈ 111 కలిపితే వచ్చేది 3. 3 అంటే దేవతల గురువు బృహస్పతి, జూపిటర్. సో మనకు 3 చాలా స్పెషల్ అండి. బ్రహ్మ మన తలరాతల్ని 3 తలలతో రాస్తే, మనం త్రిమూర్తులు నమ్మితే, మనం 3,00,00,000 మంది దేవతలు నమ్మితే, పెళ్ళిలో 3 ముళ్ళు వేస్తే 3 రాత్రులు పెళ్ళైనాక, చనిపోతే 3 దినాలు, పుడితే 21 రోజుల్లో నామకరణం. ఈ 3 ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో 3 ఎక్కడైనా 3 కలిస్తే ఆ వచ్చే శక్తి అనేది అనంతం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలుసుకుంటే జగన్ గారు ఓడిపోయారు. అదే 19లో విడివిడిగా పోటీ చేస్తే జగన్ గారు గెలిచారు. 24లో మళ్ళీ ఈ 3 కలుసుకున్నారు, త్రిమూర్తులు. సో మళ్ళా జగన్ గారు ఓడిపోయారు. సో ఒక్క శక్తి కన్నా ఖచ్చితంగా 3 శక్తులు మల్టిప్లై అయిపోతాయి. సో ఈ 111 ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఈజ్ ఫర్ నాలెడ్జ్, హై స్పిరిచువాలిటీ. వీళ్ళు ఏదన్నా సరే తొందరగా నేర్చుకోగలరు. గెలుపు వచ్చినా ఓటం వచ్చినా ఒకేలాగా ఉంటారు. గెలుపు వస్తే పొంగిపోరు, ఓటం వస్తే కృంగిపోరు. సో మీకు 111 కనబడుతుంటే మీ పేరులో 10 లెటర్స్కి 1 నంబర్ పెట్టి, 10 లెటర్స్ 1 నంబర్ అంటే 28 నంబర్, 37 నంబర్ పెట్టి 1 పెట్టి, రూబీ అంటే 1 నంబర్ స్టోన్. ఈ 3 1s పెట్టగలిగితే మీకు శాశ్వత డబ్బు, పేరు, కీర్తి. మీరు 1లో పుట్టినా, 3లో పుట్టినా, 5లో పుట్టినా, 7లో పుట్టినా, 9లో పుట్టినా ఈ 111 పనిచేస్తుంది. మీరు 6లో పుట్టినా, 8లో పుట్టినా ఈ 111 ఏంజల్ నంబర్ మీకు బెనిఫిట్స్ ఇవ్వదు. సో మీ పేరులో ఎలాంటి ఏంజల్ నంబర్స్ ఉండాలి, అవి ఎన్నిసార్లు కోర్స్ రాయాలి, ఏ లక్కీ స్టోన్ వేసుకోవాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి, ఏ నంబర్ అవాయిడ్ చేయాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ స్టోన్స్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ నేను చెప్తా. కాబట్టి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. మీ పేరులో బలం ఎంత, పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత. సో పేరులో 80% ఎనర్జీ లేకపోతే కొలాప్స్ అయిపోతారు. ఈ పేరులో బలము ఎక్కువ ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే ఆయుష్ తక్కువ ఉంటుంది. సో అందరూ ఒకేలా బతకట్లే కదా. 20కి 25కి 30 చనిపోయి చాలామంది ఉంటున్నారు కదా.
90 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉంటున్నారు. పేరులో బలం ఎంత, దాన్ని బట్టి మన ఆయుష్. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను 2 నంబర్లు ఇస్తాను, రాసుకోండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టండి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా నంబర్స్ 9951119798, 9951119798. మీ పేరులో నంబర్స్ బ్యాడ్ ఉంటే మీ లైఫ్ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. అలా కాకుండా టేక్ మై అపాయింట్మెంట్. సర్టిఫికెట్స్లో, ఆధార్లో ఎక్కడ మార్పులు అవసరం లేదు. ఇది ఎలా ఫాలో అవ్వాలో మీకు క్లియర్గా చెప్తాను. రాంగ్ ఉంటే లేట్ చేయకండి. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. గాడ్ బ్లెస్ యూ.